రామారావు గారు ఇక్కడ ఒక అంశం సార్, యాక్చువల్ గా రాష్ట్రంలో రాజకీయాలు కొంచెం హాట్ గా ఏదైతే అధికార యంత్రాంగాన్ని తమ అధీనంలో తీసుకొని విపక్షాలను ఇబ్బంది పెట్టేటటువంటి సంస్కృతి చాలా చోట్ల ఉన్నమాట వాస్తవం సార్. ఇక్కడ అంశం ఏంటంటే పోలీసు వ్యవస్థ అంతా కూడా పోలీసు రెవెన్యూ వ్యవస్థలని పూర్తిగా ఈ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు వాడుకుంటున్నారు. అట్లాగే కోర్టు ఆర్డర్లను కానీ అది కంటెంప్ట్లను కూడా లెక్క చేయకుండా దానికి ఏదైతే దానికి ఉండేటువంటి లొసుగుల్ని వాడుకొని అధికార యంత్రాంగం ఏదైతే అధికార పార్టీ నాయకులకు లోబడి పనిచేస్తున్నటువంటి వ్యవహారంలోనే ఈ యొక్క వాదన జరిగింది. మనం ఒకటేనండి ఉదాహరణ, రెడ్ బుక్ అనేటువంటి దానికి అసలు ఎక్కడా కూడా రాజ్యాంగ పరంగా కానీ చట్టబద్ధంగా కానీ మాట్లాడాల్సినటువంటి పరిస్థితి లేకుండా ఉన్న పక్షంలో కూడా జరిగినటువంటి అంశం. నిజంగా అయితే రాజకీయ పార్టీలో బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులు చట్ట వ్యతిరేకమైనటువంటి అంశాలు, రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి అంశాలకి ఎక్కడ తావిచ్చినా వాళ్ళ యొక్క ఎన్నికకు లేకపోతే వాళ్ళ యొక్క పార్టీ మీద అభిశంసన ఏదైతే ఎలక్షన్ కమిషన్ కానీ లేకుంటే మిగతా వర్గాలు కానీ అబ్జెక్షన్ చెప్పేటువంటి పరిస్థితి ఉన్నా కూడా ఇటువంటి అన్ని కూడా వదిలేయటం వల్లనే ఈ రోజు పరిస్థితులు ఏంటంటే నువ్వా నేనా అనే దగ్గర వచ్చినటువంటి పరిస్థితుల్లో ఎవరి క్యాడర్ వాళ్ళు కాపాడుకునే అంశంలోనే ఇటువంటి అంశాలు జరుగుతున్నట్టుగా మనకి కనిపిస్తుంది. ఏదేమైనా రాజకీయాల్లో నైతిక విలువలు అట్లా ఖచ్చితంగా ఏదైతే మంచి చెడును లేకుంటే చట్టపరంగా ఉన్నటువంటి ఏదైతే అంశాలను కూడా పరిగణలో తీసుకొని వ్యవహరించకపోతే ప్రజలన్నీ గమనిస్తుంటారు. నేను కాదట్లేదు, కానీ ఇక్కడ పరిస్థితులు అయితే మాత్రం గ్రౌండ్ లో అట్లా లేదు. ఏది కూడా చూస్తున్నాం, ఇవాళ కాంపాక్ట్ గా ఉన్నటువంటి స్టేట్ లో కేవలం మంగళగిరిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయ ఆదేశాలు పోలీసు యంత్రాంగం పాటిస్తున్నారు తప్ప ఎక్కడా కూడా చట్టబద్ధంగా వ్యవహరించడం లేదనేది చాలా విషయాల్లో మనకు తెలిసిపోయింది. ఎందుకంటే ఎవరైనా సరే సామాన్యులు కానీ వీళ్ళు కంప్లైంట్ ఇవ్వాలన్నా కూడా రికమెండేషన్ కావాల్సినటువంటి పరిస్థితి. ఇంత వ్యవస్థలో ఇంత దుర్మార్గాలు చోటు చేసుకుంటుంటే వీటన్నిటిని ప్రక్షాళన చేసుకోకుండా ఈ యొక్క సంఘటనల గురించి మనం మాట్లాడుకోవడం అనేది కూడా అంత ఇది న్యాయబద్ధంగా లేనటువంటి అంశం. ఎందుకంటే ఇక్కడ వ్యవస్థ అనేది పొల్యూట్ అయింది పూర్తిగా. వ్యవస్థలో ప్రక్షాళన జరిగినప్పుడు ఇటువంటి అంశాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. కానీ మరి దాన్ని ఎదుర్కోవాలంటే వీళ్ళ యొక్క అధికార యంత్రాంగం చేస్తున్నటువంటి ఈ యొక్క విధానాన్ని ఖచ్చితంగా ఎదుర్కోవాలంటే ఏదో ఒక విధంగా ప్రయత్నించినటువంటి కనిపిస్తుంది తప్ప ఒక్క నిమిషం నేనేమి అయితే వ్యవస్థలను ప్రక్షాళన చేసే దశగా మేము ఉంటుంది కానీ మాటలు చెప్పి ఏదైతే వ్యక్తులు మాటలు చెప్పి వాళ్ళే మరలా మాటలు తప్పి వాళ్ళే మరలా విధానాలు కొనసాగిస్తూ కేవలం మనం ప్రతిపక్షం వైపు ఇది పరిస్థితి అధికార పక్షం నుంచి కూడా ఖచ్చితమైనటువంటి స్పందన చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా రామారావు గారు జనరల్ గా ఒకరు మాట్లాడేటప్పుడు వెంకటేశ్వర గారు మాట్లాడరు, ఆయన ఏదో పాయింట్ ఉంది కాబట్టి అది కూడా క్లిక్ గా చెప్తారు. వ్యవస్థలను ప్రక్షాళన చేయించాలనేటువంటి మీ భావన, నా భావన, సురేష్ గారి భావన, ఇక్కడ అందరి భావన. వ్యవస్థలను ప్రక్షాళన చేసే విధంగా మాట్లాడినట్టయితే పేరు నాని గారు చాలా చక్కటి మార్పులు సంపాదించేవాడు. వ్యవస్థలను ప్రక్షాళన చేస్తానన్నా ఇంకా వ్యవస్థల్ని దిగజారుస్తాననేటువంటి మాటలు మాట్లాడారని మన కరెక్ట్. ఇప్పుడు మీరు ఏదైతే అంటున్నారో రామారావు గారు, ఇప్పుడు పేరు నాని గారు అది అదే కదా, అంతే ఏంటది, నేను వేరే రాష్ట్రంకి వెళ్ళినా ఆయన కాళ్ళు పట్టుకొని ఆ అధికారిని అక్కడి నుంచి లక్ష్మణ్ గారి భాషలో చెప్పాలంటే, ఆ ఎనలిస్ట్ లక్ష్మణ్ గారి భాషలో నా సామ్రాజ్యానికి తీసుకొచ్చి అప్పుడు నేనేంటో చూపిస్తా, నీకు చుక్కలు చూపిస్తా. ఇదేంటిది? అదే కాదండి, తెల్ల పంది అనేటువంటి కొన్ని డైలాగ్, బాడీ షేవింగ్ డైలాగ్ కూడా మంచిది కాదు. మీరు అన్నది కరెక్టే. మీరు మాత్రం ప్రజాస్వామికంగానే మాట్లాడారు ఎవరు, రామారావు గారు. కానీ ప్రక్షాళనకు సంబంధించినటువంటి మాటలు కాదు ఇవి. ఇంకా మాట్లాడితే ఇంకా దిగజారుస్తాం అన్న ఒక సంకేతాలు ఇచ్చేటటువంటి మాటలు ఇవి.